మేడ్చల్లో మంచి నాన్ వెజ్ టిఫిన్స్ పట్టుకొచ్చిన నడువురు మామ చూపిస్తాం. ఈ రోజు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి వి అథెంటిక్ మామ. ఇది బాలాజీ నగర్ కేఎల్ఆర్ కామన్ వెనకాలనే ఉంటది. అంబియన్స్ కూడా మంచిగా నీట్ గా అనిపిస్తుంది మామ. ఫస్ట్ గీ కారం ఇడ్లీ ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ చెప్పేసినాం మనం అయితే. గీ కారం ఇడ్లీ వీళ్ళ దగ్గర చిట్టి ఇడ్లీ తోటి సర్వ్ చేస్తారు మామ. మంచిగా అనిపించింది చిట్టి ఇడ్లీ. నేను ఇప్పటి వరకు ఎక్కడ తినలేదు మేడ్చల్ అయితే. అండ్ ప్రైస్ కూడా మంచిగా అనిపించింది మామ. 40 రూపీస్ అంట. టేస్ట్ అయితే మస్తు ఉండే మామ. గీ చూడండి ఎంత వేసినారో. నెక్స్ట్ మనం మెయిన్ గా వచ్చింది నాన్ వెజ్ టిఫిన్ కోసం మామ. అయితే పూరి ఇంకా చికెన్ కర్రీ ఆర్డర్ చేసినాం. పూరి ఇంకా చికెన్ కర్రీ వచ్చేసి 99 రూపీస్ మామ. చికెన్ కర్రీ క్వాంటిటీ కూడా మస్తు ఎక్కువనే అనిపించింది నాకైతే. 99 రూపీస్ కి వర్తే. ఇక శివ ఇంకా సోను ట్రై చేసారు మామ. ఫస్ట్ అయితే మంచిగా ఉందని చెప్పారు. ఇక వీడియో తీసుకుంటా నేనైతే మర్చిపోయినా తినడము. పూరితో ఒక పీస్ పట్టుకుందామంటే అయితే లేదు మామ. ఎందుకేమో మళ్ళా ఎట్ లాస్ట్ ఒక పీస్ అయితే పట్టుకొని తినేసిన నేనైతే. రియల్ గా చెప్తున్నా మామ మస్తు ఉండే టేస్ట్ అయితే. సేమ్ మా మమ్మీ కూడా ఇట్లే చేస్తుండే సండే. ఇక తర్వాత శివ వచ్చేసి ప్లేన్ దోశ విత్ చికెన్ కర్రీ మస్తు ఉంటుంది మామ అంటే ప్లేన్ దోశ కూడా ఆర్డర్ చేసేసిన మామ. అన్న వాళ్ళు ప్లేట్లు ఇచ్చే చికెన్ క్వాంటిటీ కింద పడిపోతుంది అని చెప్పేసి ఇట్లా కాదు మామ అందులో వేసేసే అంటే శివ వేసేసిండు చూడరి. ఇక ఇప్పుడు ప్రశాంతంగా తినొచ్చు. మీరు ఎంతమంది వి అథెంటిక్ లో ఆల్రెడీ ట్రై చేసిరో కామెంట్ చేసేసేరి. ఒకవేళ ఇప్పటివరకు ట్రై చేసి ఉండకపోతే మీ ఫ్రెండ్ కి షేర్ చేసి పట్టుకొని పో మామ మీ ఫ్రెండ్ కూడా. అండ్ ఇక్కడ హోమ్ మేడ్ బాదం మిల్క్ కూడా దొరుకుతుంది. ఇంత తిన్నాక చల్లగా తాగితే ఏమన్నా ఉండే నా అసలు. ఇంతవరకు వీడియో చూస్తే ఫాలో కొట్టుకుంటావో ఉంటాం అలా. ఓకే రైట్ బాయ్.